నమస్తే, నేను మధు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం రాష్ట్రాలకే కాదు, దేశ విదేశాలకు కూడా పరిమితమై ఉంటుంది. అయితే రీసెంట్ గా కర్ణాటకకు వెళ్ళినటువంటి ఎన్టీఆర్ కి అనుకోని ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది. అక్కడ ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తించారు. ఆ నినాదాలు విన్న తర్వాత ఎన్టీఆర్ కూడా షాక్ అయ్యారు. మరి నిజంగానే ఎన్టీఆర్ గారు ఆ నినాదాలకు సంబంధించి రాజకీయాలకి వస్తారా రారా, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మొన్న చూస్తే బెంగళూరులో ఎలా హోరెత్తించారో తెలుసు. సీఎం 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 అని చెప్పేసి. మరి ఎన్టీఆర్ గారికి నిజంగానే రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉందంటారా? ఎన్టీఆర్ గారేమో అస్సలు ఉలుకు పలుకు లేకుండా ఇంకా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి ఇంట్రెస్ట్ లేదంటారా? అంటే ప్రెసెంట్ అయితే ఆయన సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మనకు అర్థమవుతుంది. రాజకీయాలు ఇష్టం లేదని ఎవరు చెప్తారు? సాధారణంగా ఎవరు చెప్పరు, ఎందుకంటే భవిష్యత్తు ఎవరు చెప్పలేరు కదా. ఒకప్పుడు అసలు రాజకీయాల వైపు చూడని వాళ్ళు ఎన్టీ రామారావు గారి రాకతోటి వరుసగా రావటం మొదలుపెట్టారు. అలా ప్రూవ్ చేసుకున్నది ఎన్టీ రామారావు గారు, తర్వాత పవన్ కళ్యాణ్. తెలుగులో, తమిళంలో చాలా ఎక్కువ మంది ప్రూవ్ చేసుకున్నారు, మనకు తెలుసు. అయితే ఈవెన్ మహిళలు కూడా మీరు తీసుకుంటే కనుకైతే హీరోయిన్స్ని తీసుకుంటే జయప్రద, హేమమాలిని, తర్వాత సుమలత, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలంటే, జయసుధ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే సీఎం స్థాయికి వెళ్ళిన హీరోయిన్స్ లేరు, కానీ అట్లీస్ట్ ఎంపీలు, రాజ్యసభ మెంబర్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా మేడం. తమిళనాడు సీఎం అదే తర్వాత దానికోసం. అంటే ఒక్క ఎక్సెప్షను జయలలిత, అంటే సినిమా నుంచి దీనికి వచ్చింది. ఇప్పుడు మహిళలు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా జయలలిత ఒక కసితోటి, ఒక అవమాన భారంతో ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు. లేకపోతే వద్దామని అనుకోలేదు ఆవిడ ఎక్కువగా. అంటే ముఖ్యమంత్రి అవుతానని అనుకోలే. అంటే అనవసరంగా డిఎంకే వాళ్ళు చేసిన పని అది. కానీ మంచి జరిగిందో చెడు జరిగిందో ఆవిడైతే నష్టపోయింది. ఆవిడ ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత పురచ్చి తలేవి అయినా కూడా, అంటే విప్లవ నాయకి అంటారు, అయినా ఏం జరిగింది ఆఖరికి? ఆవిడ చావు అనేది చాలా ఘోరంగా జరిగింది. ఈ రోజుకి దాని మీద ఎవడు మాట్లాడు. ఎంత మనం టెక్నాలజీ ఉందనుకుంటామో టెక్నాలజీ కూడా బయటికి రాలేదు. అందుకని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం విషయానికి వస్తే కనుకైతే జూనియర్ ఎన్టీఆర్ విషయానికి, నిన్న ఆయన కిమ్స్ వాళ్ళది ఏదో ఒక విభాగం ఓపెన్ చేయడానికి వెళ్ళారు. ఎందుకంటే గురవారెడ్డి కోసం వెళ్ళారు ఆయన. అది భాస్కర్రావు గారు, మీకు తెలుసు, కిమ్స్ భాస్కర్రావు అంటారు. సో గురవారెడ్డి కూడా అందులో పార్ట్నర్ ఏమో మనకు, అంటే ఆయన ఒక విభాగం పెట్టుకుంటున్నారేమో. గురవారెడ్డి కోసం ఎందుకు వెళ్తారండి అంటే, గురవారెడ్డి గతంలో ఆయనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన చాలా ఇతనికి చికిత్స చేశారు. సో ఆ అభిమానం, కృతజ్ఞతతోటి వారు వెళ్ళటం జరిగింది. మీరు అన్నట్టుగా అక్కడ అభిమానులు హోరెత్తించేశారు. సో తన కారులోంచి బయటకి నిల్చుని వాళ్ళందరికీ అభివాదం చేశారు. తర్వాత తన ప్రసంగాన్ని ఆయన కన్నడతో ప్రారంభించారు. అయితే ఆయన ఏమన్నారని, నేను పూర్తిగా కన్నడలో మాట్లాడాలనుకున్నాను, కానీ గురవారెడ్డి నన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేశారు అని చెప్పటం జరిగింది. అయితే ఇంకొక మాట కూడా అన్నారు, ఇది నా పుట్టిల్లు, నేను అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది అని. ఇది నా అమ్మ ఇల్లు, అదే హైదరాబాద్, తెలంగాణ అనేది మా నాన్నగారి ఇల్లు. సో నేను మా అమ్మ ఇంటికి వచ్చినట్టుగా ఉంది, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కన్నడ బ్రాహ్మిన్స్ కదా, మనకు తెలిసి కన్నడ బ్రాహ్మణుడు, అది అలా అన్నాడు ఆయన. సో అందుకని కన్నడలో మాట్లాడారు, మంచి కన్నడలోనే మాట్లాడాడు అతను, నేను కూడా విన్నాను. అయితే కొంత కన్నడలో ప్రసంగించి తర్వాత ఇంగ్లీష్లోకి మారిపోయాడు. తర్వాత చాలామంది ఆఫ్టర్ 25 years మీరు ఏమవుతారు అని అడిగితే, 25 years తర్వాత నాకు 67 ఏళ్ళు వస్తాయి అన్నాడు ఆయన. అయితే ఇక్కడ ఇంటెన్షన్ అది కాదు, అడిగిన వాళ్ళది ఏంటంటే మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అడగడం జరిగింది. అయితే మనం చెప్పలేం. ఇప్పుడు గతంలో అయితే 2009లో అతను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయటం జరిగింది. అప్పటికి లోకేష్ ఇంకా ఇండియాలో లేనట్టున్నారు, నాకు గుర్తులేదు. సో ఈయనే అనుకున్నారు, కానీ లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు. లోకేష్ అనే వ్యక్తి ఈరోజు ఒక సీఎం క్యాండిడేట్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే అతను అన్ని రకాలుగా కూడా తన్ని తాను పదును పెట్టుకున్నాడు, ఒక పుటం వేసిన బంగారంలా తయారయ్యాడు ఖచ్చితంగా. అందుకని ఇక్కడ లుక్స్ ముఖ్యం కాదు, మనుషుల సమర్థత ముఖ్యమని నేను నమ్ముతా. ఆ రకంగా చూసుకుంటే లోకేష్ 100% అతను ఫిట్ ఫర్ సీఎం పొజిషన్కి. సో ఇప్పుడు మరి ఈ వ్యాక్యూమ్ ఎట్లా చేస్తాడు? ఈయన తెలంగాణలో ఉన్నాడు కాబట్టి తెలంగాణకి పరిమితం అవుతాడా ఇప్పుడు? ఎందుకంటే ఏ రకంగా తీసుకుంటారు మీరు? నందమూరి ఫ్యామిలీ అయినా కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళతో దూరంగానే ఉంటున్నాడు అతను.
తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తాను ఏ రకంగా ఆశిస్తాడు. ఎప్పుడు ఒక అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని అంతలాగా నీచంగా మాట్లాడినప్పుడు స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్. సో అతనికి ఆ రకమైన అర్హత ఉందా అనేది ఒక ప్రశ్నార్థకం. అంటే తెలుగుదేశానికి సంబంధించి వరకే నేను మాట్లాడుతున్నా, రాజకీయాలకి నేను మాట్లాడలే. రాజకీయాలు అతను రావచ్చు, అది అతని ఇష్టం అది. కానీ ఈ అంశంలో మాత్రం అది హర్షణీయం కాదు ఆయన మాట్లాడకపోవటం అనేది. తర్వాత ఈయన సీఎం అయ్యాక చాలా లేటుగా అతను మెసేజ్ పెట్టినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు అయ్యాక, ఇఫ్ ఐఎమ్ రైట్. కాబట్టి తెలుగుదేశానికి ఏ రకంగా అతనికి సంబంధం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు కొడాలి నాని లాంటి వాడితోటి స్నేహం చేశాక కొడాలి నాని ఒక బూతుల మంత్రిగా పేరు తెచ్చుకుని, ఒక వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా. సో అలాంటి కొడాలి నానితో ఇంకా స్నేహం కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా తెలుగుదేశంలో ఉండి రాజకీయాలు చేస్తారు. ఈ సాన్నిహిత్యం ఉంది కాబట్టి తెలుగుదేశం కాక వైసీపీలోకి వెళ్తారేమో. అది అతని ఇష్టం, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అతను వెళ్తే అది అతను డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అతను ఏమీ వ్యక్తపరచలేదు. 25 ఏళ్ల తర్వాత సంగతి మాట్లాడాడు తప్ప 25 ఏళ్ల లోపు సంగతి అతను మాట్లాడలేదు. అందుకని వైసీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కాదని జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఆయన పార్టీ అది. వెళ్తే ఏదైనా ఇతను ఒక మంత్రిగా ఉండొచ్చు తప్ప ముఖ్యమంత్రి అయితే కాలేరుగా. ఇక్కడ తెలంగాణలోనైనా అంతే, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ రెండింటిలో కూడా అతను ముఖ్యమంత్రి కాలేడుగా. సో అయినా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన ఎందుకు ఉండాలి? ఫస్ట్ థింగ్ నాకు అర్థం కాదు. ప్రతివాడు ముఖ్యమంత్రి అయిపోతాడా? అవ్వలేరు కదా. కాబట్టి రాజకీయాల్లోకి వస్తాడా రాడా, అతను రాజకీయాల్లో కొనసాగుతాడా లేదా అనేది అతను ఆలోచించుకోవాలి, అంతవరకే. కానీ ఇక్కడ నినాదాలు ఎక్కువగా విన్నది మాత్రం మనం కర్ణాటకలో మేడం. ఇక్కడ కొంచెం తక్కువే అనుకోవచ్చు. బట్ ఆయన కర్ణాటకలో నిలబడతారా రాజకీయాల్లో? ఎందుకంటే అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చూస్తుంటే ఆ రేంజ్లోనే ఉంది. అక్కడే సీఎం అని అరుస్తున్నారు. మరి మేబీ అక్కడ ఉండొచ్చా? చెప్పలేం. కర్ణాటక వాళ్ళు అంత తొందరగా బయట వాళ్ళని రానివ్వరు. మీకు ఉద్యోగాల్లోనే నాన్ కన్నడిగాస్కి వాళ్ళు అసలు అవకాశం ఇవ్వరు. నాకు నా ప్రొఫెసర్ బాగా గుర్తు. ఆయనకి ఒక 100 పుస్తకాల పైన రాశారు. ఆయన కన్నడ సాహిత్యంలో పరిశోధన చేశారు. ఆయన మొత్తం జానపదం మీద చేశారు. కానీ ఆయన వీసీ పోస్ట్కి వచ్చేసరికి తెలుగు అనే ఒక్క కారణంతో ఆయన పక్కకు పెట్టారు. కాబట్టి ఇతను సగం కన్నడ సగం తెలుగు. కాబట్టి ఐ డోంట్ నో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. కన్నడ వాళ్ళు మాత్రం ఆ విషయంలో మన తమిళ్ వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు వాళ్ళ భాషకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో పక్క వాళ్ళ భాష గురించి పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళలో టాలెంట్ ఉంటే, ఇప్పుడు ఒక రజనీకాంత్ని ఎంత ఆదరించారు, ఒక జయలలితని ఆదరించారు. అలా నచ్చితే ఎస్పీబీ తమిళ్ వాడనే అంటారు వాళ్ళు ఒప్పుకోరు తెలుగువాడంటే. అలాగే కన్నాంబ కావచ్చు, మన ఎస్వి రంగారావు గారు కావచ్చు, సావిత్రి కావచ్చు, వీళ్ళెవ్వరినీ కూడా వాళ్ళు ఒప్పుకోరు తెలుగు వాళ్ళంటే. అంటే వాళ్ళు అంత అభిమానిస్తారు. ఒక బాలమురళి ఈరోజు ఆయన అంటే సంగీతంలో ఇంకా బతుకున్నారంటే మనిషి లేకపోయినా, త్యాగరాజస్వామి. మీకు అందుకని మీరు ఏదైనా కళలు బతకాలన్నా, మీకు కళాకారుడిగా గుర్తింపు రావాలన్నా, ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు రావాలన్నా తమిళనాడులో ఉండాలి అంటారు. అందుకని ఆ విషయంలో మనం తమిళ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. సో కన్నడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ భాష వాళ్ళ మనుషులకి వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేచర్ అది. సో ఏదేమైనా సరే ఎన్టీఆర్ గారు రాజకీయాలకి వస్తారా రారా అని ఆయన క్లారిటీ ఇస్తే తప్ప ఎవరు ఊహించలేం. మరి వెయిట్ చేసి చూద్దాం. మేబీ ఆయన మనసు మరి రాజకీయాలకి వస్తారా, లేకపోతే సినిమాలతోనే సరిపెట్టుకుంటారా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.